భద్రాచలంలో వరద ఉధృతి కొనసాగుతోంది. గోదావరి ప్రధాన ఉపనదులైన ఇంద్రావతి, ప్రాణహిత, తాలిపేరు ప్రాజెక్టుల నుండి భారీగా వరద నీరు వచ్చి కలుస్తూ ఉండడంతో ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది. ఇప్పటికే జాతీయ రహదారులపై వరద నీరు చేరడంతో వాహనాలను ఆపేశారు. వందలాది ఎకరాల పంట నీట మునిగింది. భద్రాచలం పరివాహక ప్రాంతాల్లోని కుగ్రామాలు నీట మునిగాయి. గోదావరి వరద చూడడానికి ఆహ్లాదంగా ఉన్నప్పటికీ పరివాహక ప్రాంత ప్రజలకు గుండెకోత మిగిల్చింది. మరింత తాజా సమాచారం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి పరవలు దొక్కుతుంది. ప్రస్తుతానికి 3వ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. మనం ప్రస్తుతానికి భద్రాచలం పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్నటువంటి కరకట్ట ప్రాంతంలోనూ ఇప్పటికే ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా గోదావరి వరద చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రస్తుతానికి మనం ఇటు సైడ్ చూసుకున్నట్టయితే ఇది జాతీయ రహదారి అని చెప్పుకోవచ్చు. భద్రాచలం నుంచి విజయవాడ టు జగదల్పూర్, అదేవిధంగా ఇటు ఏపీ, దాంతోపాటు ఒడిశా, ఈ 3 రాష్ట్రాలను కలిపేటువంటి జాతీయ రహదారి. ఈ రహదారిని మొత్తం కూడా జల దిగ్బంధాలు ఉండడంతో పూర్తి స్థాయి కూడా వాహనాలు మొత్తం కూడా నిలిపేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఏదైతే హెచ్చరిక బోర్డులు బ్యారిగేడ్స్ పెట్టారో అక్కడి నుంచి వందలాది ఆ వెహికల్స్ మొత్తం కూడా నిలిచిపోయినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ గోదావరి కరకట్ట ప్రాంతం నుంచి కూడా ఈ వరద మొత్తం కూడా వచ్చి టౌన్లోకి చేరుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. మరో పక్క చూసుకున్నట్టయితే ఇది ప్రధాన రహదారి అని చెప్పుకోవచ్చు. ఒక పక్క మనం చూస్తున్నాం క్లియరెన్స్ ఉన్నటువంటి రోడ్డు, అంటే భద్రాచలం టౌన్లో ఉన్న రోడ్డు. ఇది ప్రస్తుతానికి భద్రాచలం టౌన్లోనే ఉన్నటువంటి మరోవైపు మనం చూసుకుంటే ఈ ప్రాంతం చూసుకోవచ్చు. ఇది మొత్తం కూడా రహదారి, ఇది కూడా హైవే అని చెప్పుకోవచ్చు. ఇదే హైవే, ఇది మొత్తం కూడా కరకట్ట ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ భారీగా వరద చేరిన సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తిగా మనం చూడొచ్చు ఈ వరద మొత్తం కూడా రహదారి మొత్తం కూడా చేరింది. దాదాపుగా కిలోమీటర్లు, అంటే 100 కిలోమీటర్ల దూరం కూడా ఈ రోడ్డు ఉంటుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా గోదావరి పూర్తి స్థాయి కూడా రోడ్డును మొత్తం కూడా ముంచెచ్చినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి వాహనాలు కూడా నిలిపేశారు. పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే వరద టౌన్లోకి రాకుండా నూతనంగా నిర్మిస్తున్నట్టు కరకట్ట దగ్గర రోడ్డుకి అడ్డంగా కూడా కట్ట పోసినట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇప్పుడు ఏదైతే మనం రోడ్డు కట్టగా పోసినట్టు కట్ట మీదనే మనం ఉన్నాం. ఈ అడ్డుకట్ట వేసి ఈ వరదని టౌన్లోకి రానియకుండా పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే ఇదంతా కూడా పనిచేస్తున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ వరద మాత్రం స్లోగా కూడా టౌన్లోకి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మనం చూసుకుంటే ఒక పక్క అటు చూసుకోవచ్చు, ఒక పక్క గండి కొట్టడంతో కూడా ఈ గోదావరికి సంబంధించినటువంటి వరద మొత్తం కూడా అటువైపు పంట పొలాలకు వెళ్తుంది. ఆ విధంగా అటు నుంచి టౌన్లోకి వచ్చే సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇప్పటికే టౌన్ పరిధిలో ఉన్నటువంటి జామాల తోటలు కానీ ఇతర పంటలు మొత్తం కూడా నీట మునిగినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇది మొత్తం కూడా క్లియర్ కావాలంటే మాత్రం గోదావరి ఏదైతే ప్రస్తుతానికి 56 అడుగుల దగ్గర గోదావరి ఉద్రిక్త కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పట్లో తగ్గదు. ఇది వరద ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపుగా ఇక్కడ నుంచి వాహనాలు, అంటే ఈ జాతీయ రహదారి మీదకి వాహనాలు కనుక పోవాలంటే దాదాపుగా 2 నుంచి 3 రోజులు టైం పడుతుంది. గోదావరి మాత్రం ఇదే విధంగా ఉంటే మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాహనాలు రోజుల తరబడి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే నిత్యావసర సరుకులు కనుక తెచ్చుకొని అయితే ఈ వెహికల్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా నిత్యావసర వస్తువులతో వచ్చినటువంటి వాహనాలు ఎటు పోవడానికి కూడా లేదు. ఎందుకంటే ఇటు ఛత్తీస్గఢ్ కానీ, ఇటు ఒడిశా కానీ, ఇటు ఏపీ, అంటే ఏదైతే ఉందో దీనికి సంబంధించిన చింతూరు ఈ ప్రాంతానికి పోవాలన్నా కానీ, విఆర్పురం ఇట్లా పోవాలన్నా కానీ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఖచ్చితంగా ఇదే రూటు, ఇదే మార్గం కాబట్టి ఈ మార్గం మొత్తం కూడా క్లోజ్ అయింది. మొత్తం కూడా వందలాది వాహనాలు కూడా నిలిపేసినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ దీనికి సంబంధించినట్టు కిలోమీటర్ల మేర కూడా వాహనాలు నిలిపేసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వాహనాలు పార్కింగ్ లేపడుతుండడం, మరికొన్ని వెహికల్ అయితే సారపాక, అదేవిధంగా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా పార్కింగ్ ఇస్తున్నట్టు సిచ్యువేషన్ ఇక్కడ ఉంది ప్రధానంగా. ఎందుకంటే గోదావరి ఇంకా పెరుగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నట్టు అయితే ముంపు గ్రామాలు ఉంటాయో ముంపు గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా తరలించిన సిచ్యువేషన్ కనపడుతుంది. జాతీయ రహదారులు ఏవైతే ఉంటాయి ఇదంతా మనం చూడొచ్చు. మారేడుమిల్లి పోయేటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఏపీ, తెలంగాణ, ఒడిశా ఈ 3 రాష్ట్రాలను కలిపేటువంటి ప్రధాన జాతీయ రహదారి అని చెప్పుకోవచ్చు. ఈ జాతీయ రహదారిపై మొత్తం కూడా వరద పోటెత్తడంతో కూడా మొత్తం వాహనాలు అయితే నిలిపేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎవరు కూడా ఇటు రాకూడదని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేసినట్టు సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. మనం చూడొచ్చు ప్రస్తుతానికి హైవే రోడ్డుకే మొత్తం కూడా కరకట్ట లెక్క ఏదైతే కట్టగట్టారు. ఈ వరద పట్టణంలోకి ఏదైతే టౌన్లోకి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అడ్డుకట్టి వేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా కొన్ని లీకేజ్ల వల్ల పూర్తిగా కూడా టౌన్లోకి అయితే వరద చేరుతుంది. మనం చూసుకోవచ్చు. ఒక పక్క టౌన్లో ఉన్నటువంటి జామేలు ఏవైతే పంట ఉందో ఆ పంటలకు కూడా వరద చేరింది. మరో పక్క చూసుకున్నట్టయితే ఇటువైపు అయితే మొత్తం కూడా ముంపుకు గురైన సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రతి పంట కూడా నీట మునిగిన సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా వరద మొత్తం కూడా రహదారులు మొత్తం కూడా పట్టేసిన నేపథ్యంలో ఎవరు కూడా రహదారులు దాటే ప్రయత్నం కానీ లేదా వాహనాలతో రాకూడదు. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ బ్యారిగేడ్స్ పెట్టారు. అంతేకాకుండా రోడ్లను ఎక్కడికక్కడ
ఇక్కడ క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న నేపథ్యంలో పూర్తిగా అధికారికంగా అధికారులు చెప్పే వరకు కూడా జాతీయ రహదారులపైన ఎవరు కూడా వాహనాలు రాకూడదు, ఎవరు కూడా ఏం చేయకూడదు అని చెప్పేసి సిచ్యువేషన్ అయితే ఇక్కడ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. భద్రాచలం వద్ద వరద ఉధృతి కొనసాగుతూ ఉంది. ప్రస్తుతానికి భద్రాచలం చుట్టూ ఉన్నటువంటి ఏదైతే గోదావరి ప్రాంతం పరిసరాలు ఉంటాయో ఈ పరిసరాల ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు గోదావరి వైపు యువతల ఒడ్లో ఉన్నాం. ఇది ఆ సారపాక ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ సారపాక ప్రాంతాన్ని మొత్తం కూడా గోదావరి అయితే పట్టేసినట్టు పరిస్థితి కాబడుతుంది. మన ప్రధాన రహదారి ఇటు పక్క చూస్తే అయితే మనం చూడొచ్చు ఇది భద్రాచలం, ఖమ్మం, అదేవిధంగా విజయవాడ వెళ్ళేవంటి హైవే రోడ్డు అని చెప్పుకోవచ్చు. ఇది ప్రధాన రహదారి. సో ఈ రహదారి మొత్తం కూడా గోదావరి వరద ఒక్కసారిగా పట్టేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వాహనాలు నిలిపివేస్తున్నారు. ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు ఏదైతే ఉందో భద్రాచలం సారపాక నుంచి ఆ పైకి వెళ్ళేవంటి గ్రామాలు ఏవైతే ఉంటే ఆ గ్రామాలు బూరగంపాడు ఇవన్నీ కూడా వాహనాలు మొత్తం నిలిపేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మన ప్రస్తుతానికి చూసుకుంటే ఏదైతే గోదావరి ప్రధాన రోడ్డుపై పట్టడంతో చుట్టూ ఉన్నటువంటి ఇండ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని షాపులు మొత్తం కూడా వరద నీరు చేరినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మనకి మనం చూడొచ్చు స్పష్టంగా ఇక్కడ కొన్ని ట్రాక్టర్లు చూడొచ్చు. దాదాపుగా సగం దాకా కూడా మునిగిపోయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది మొత్తం కూడా రహదారి అని చెప్పుకోవచ్చు. రహదారి మీదనే ఆ భారీ వరద కూడా చేరుకుంది. ఇలాంటి వరద పూర్తి స్థాయి కూడా చుట్టూ కూడా కమ్మేయడంతో కూడా ఇళ్లలో కూడా మొత్తం కూడా వరద నీరు చేరింది. ఇప్పటికే ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే జనాలు ఉంటారో వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించినప్పుడు కూడా పూర్తి స్థాయి కూడా ఇంట్లో ఉన్నటువంటి వంట సామాన్లు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఏ ఐటమ్స్ కూడా వాళ్ళు బయటికి తెచ్చుకోలేని పరిస్థితి. ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో కూడా ఇళ్ళు అయితే వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానీ ఏదైతే రెస్టారెంట్స్ ఇతర షాపింగ్ ఉన్నాయి ఇవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయి కూడా అందులోకి మనుషులు వెళ్ళే పరిస్థితి లేదు. కొంతమంది ఇక్కడ ఉన్న స్థానికులు అడిగి తెలుసుకున్నాయి. చెప్పండి, ఈ వరద ఒక్కసారిగా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో అసలు వర్షాలు లేవని చెప్పుకోవచ్చు, ఒక్కసారిగా వరద వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి భద్రాచలం దగ్గర వరద కంటిన్యూ అవుతుంది. సారపాక అంటే గోదావరి యువతల వైపు మొత్తం కూడా సారపాక ప్రాంతం మొత్తం కూడా గోదావరి మొత్తం పట్టేసింది కదా, నష్టం జరుగుతుంది ఇక్కడ ఏమన్నా? నష్టం కంపల్సరీ జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు అనేది ఇక్కడ అనేది వర్షాభావ పరిస్థితులు అనేది ఇక్కడ లేకపోయినా కానీ పైన వరదలు ఇవాళ మహారాష్ట్ర కానీ నాసిక్ కానీ బొంబాయి లాంటి వరదలు ఇలా అద్భుతంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి అనేది ఏర్పడుతుందండి. చుట్టూ కూడా రైతాంగం ఉన్నటువంటి ఏరియా, రైతులు చాలా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఏరియా, ఫ్లడ్ ఎఫెక్ట్ బాగుంటుంది. రేపు పొద్దున ఫ్యూచర్లో పోలవరం కడితే మహా దారుణంగా ఉంటుంది. ఒకవైపు ఇండస్ట్రియల్ ఏరియా, ఉత్పత్తి కూడా ఆగిపోయేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ సంభవిస్తూ ఉంది. దీని మీద మరి స్పందన అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేది ఇవాళ కొన్ని గ్రామాలకు అనేది ప్యాకేజ్ ఇచ్చినా కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా పోలవరం ప్యాకేజీలు అందని పరిస్థితి ఉందండి. ప్రతి ఒక్కరు ఇక్కడ బూరంపాడు నుంచి మొదలుకొని రెడ్డిపాలెం కానీ ఉన్నటువంటి మొత్తం కూడా ఈ పోలవరంకి సంబంధించినటువంటి 7 మండలాలు కూడా మొత్తం కూడా వాటర్లో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఏరియా అండి. ఏజెన్సీ ఏరియా, రైతాంగం ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా చేలు కూడా మొత్తం మునిగిపోయినాయి. చాలా కరువుతో ఉన్నటువంటి ఏరియా అండి. ఫస్ట్ ఏజెన్సీ ఏరియా ఇది. అయినా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ వీటి మీద స్పందించి రేపొద్దున ఈ ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా రేపొద్దున కరకట్ట యువతలు కూడా కడితే రేపొద్దున పరిస్థితి అట్లా అవతల నుంచి పోతే బురంపాడు మీద గుణంగా పోయేటువంటి వాళ్ళ వెలేరు, కుకునూరు, వాళ్ళ శ్రీధర నగరం ఇలాంటి మండలాల్లో ఉన్న ఈ గ్రామాల్లో ఉన్నటువంటి విధానంలో కూడా పోలవరంకు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉంది. అంటే ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ ఏంటంటే గోదావరి పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ఫస్ట్ ఏంటంటే రైతాంగం ఉన్నటువంటి చేలండి. ఫస్ట్ మొత్తం కూడా ఇవాళ అలాంటి పంటలు పండేటువంటి చేలు ఇవాళ మునిగితే ఇవాళ ప్రజల పరిస్థితి ఏంటి, రైతాంగం పరిస్థితి ఏంటి? రేపొద్దున ఉద్యోగస్తులు ఉన్నా కానీ కనీసం ఇవాళ మార్కెట్లో ఇవాళ వాల్యూ కూడా ఎట్లా ఉంటుందండి? ఇవాళ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి దీని మీద గవర్నమెంట్ అనేది స్పందించాలండి ఖచ్చితంగా కూడా. ఇది చాలా ఇబ్బందులు అంటే ఒకటి ఈ పల్ల ప్రాంతాలు మొత్తం కూడా ఏంటంటే కనీసం ఇవాళ కరువుతో ఉన్నటువంటి పరిస్థితి వస్తూ ఉందండి. చుట్టుపక్కల చేలి మెయిన్ ఏంటంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో మొత్తం కూడా పంటలు కూడా వేసినా కానీ భయంతో ఉన్నటువంటి పరిస్థితి అండి. ఇవి ఉన్నా కానీ కనీసం ఎట్లుందంటే మొత్తం కూడా ఇవాళ లెగితే ఏంటంటే ఈ 40-50 అడుగులు వచ్చినా కూడా కనీసం ఈ మునిగిపోయేటువంటి ప్రాంతం అనేది కనపడుతూ ఉందండి. చాలా కూడా రైతాంగం కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉందండి. ప్రతిసారి కూడా నష్టం వస్తూ ఉంటుందండి. నష్టం వస్తున్నా కొద్ది వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తెచ్చి పెడతారండి పెట్టుబడులు కూడా. ఇవాళ అనేకంగా కరువు ఉన్నటువంటి ప్రాంతం, లేబర్ ఉన్నటువంటి ప్రాంతం, ఇండస్ట్రీలు ఉన్నటువంటి ప్రాంతం. రేపొద్దున ఇండస్ట్రీలు కూడా ఏంటంటే రేపొద్దున పంప్ హౌస్ ఉంది. రేపు పంప్ హౌస్ కూడా కొంచెం ఇంకా వరద ఉద్భుతంగా అయితే మరి ప్రొడక్షన్ ఆగిపోయే పరిస్థితి ఉందండి.
సో అంటే ప్రతిసారి కూడా గోదావరి వరదలు వచ్చినప్పుడు కామన్గా ఈ ప్రాంతం మొత్తం కూడా చుట్టుముడుతూ ఉంటుంది కదా. సో నష్టం ఎలాంటి నష్టం వాటిల్తుంది? నష్టం అంటే ఇప్పుడు రైతులకు ఎక్కువ నష్టం జరిగిద్దండి. రైతులు కానీ ఇప్పుడు లేబర్ కానీ రైతులకు బాగా నష్టం జరిగిద్ది అనమాట. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో మాకు ఎప్పుడు భయమే ఇక్కడ. అది ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెల వచ్చిందంటే ఇక్కడ ఉన్న సారపాక ఈ లోకల్ బుర్గంపాడు మండలం మొత్తం కూడా భయపడుతూనే ఉంటారు. బుర్గంపాడు మండలం మొత్తం కూడా ఇప్పుడు అవతల ఆంధ్ర కానీ ఇప్పుడు కరకట్ట కట్టారు, అవతల భద్రాచలం కరకట్ట కట్టారు. అలాగే మాకు కూడా యువతల పక్క కూడా కరకట్ట కడితే ఇంత వాటర్ రాదు మాకు కూడా, అదనమాట. ఈరోజు బూరుగుంపాడు మండలం ఆగస్టు నెల వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉండే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నిమ్మక నీరెత్తున ఉంటుంది, వస్తున్నా పోతున్నా అని చెప్పి అంటున్నారు. కరకట్ట కడతామంటున్నారు కానీ ఇంతమటుకు దానికి మోక్షం ఎప్పుడు కాకపోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రతి ఆగస్టు నెలలో వస్తే కనీసం 1000 నుంచి 1500 ఎకరం పత్తి పాడైపోతూ ఉంది. పత్తి ఒకసారి వేసుకుంటాం, మళ్ళీ రెండోసారి వేసుకుంటాం, మూడోసారి వేసుకోవడం ఎంత లాస్ అవుతుందో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రభుత్వాలు కానీ ఎవరైనా కానీ దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుండి కరకట్ట విషయంలో ముందు చేయాలని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు. దానికి అనుబంధంగానే గోదావరి వచ్చినప్పుడు ప్రజలు ఇల్లు మునిగిపోయి తట్టబుట్ట చదువుకుని చిన్నపిల్లలతో సహా బయటికి వెళ్ళిపోయి ఎక్కడ ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతం ప్రతి సంవత్సరం తలస్తూనే ఉన్నారు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు తలస్తూనే ఉన్నారు. కానీ దాన్ని స్పందించి ఎప్పుడు వస్తున్నారు, పోతున్న అధికారులు వస్తున్నారు, గ్రామ పంచాయతీ వారు వస్తున్నారు, ఐడీసీ వారు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. కానీ దానికి శాశ్వత పరిష్కారం అనేది ఇంత మటుకు ఏది కనుగొనలేదు. దాని శాశ్వత పరిష్కారం కనుగొని లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని మెరక ప్రాంతానికి తరలించి వాళ్ళకి ఇల్లులు నిర్మించేసి వాళ్ళని మెరక ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలానే రైతులను కూడా ఆదుకొని కరకట్టని నిర్మించి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చుట్టూ ఉన్నవంటి ఏదైతే ఉందో ఇప్పుడు ప్రధాన రహదారి కూడల్లో ఉన్నవంటి షాపులు కానివ్వండి, హోటల్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని నివాస ప్రాంతాలు, గృహాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి వాటిల్లో కూడా వరద నీరు చేరింది. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అధికారులు పునరావాస కేంద్రాలకు అయితే తరలించారు. అయితే హుటాహుటిన ఒక్కసారిగా వరద వచ్చింది. ఎందుకంటే వర్షాలు లేకుండా గోదావరి ఎగువలో పడుతున్నట్టు వర్షాల నేపథ్యంలో గోదావరి ఒక్కసారి రావడంతో కూడా ఇదంతా కూడా ఫ్లడ్ మొత్తం కూడా ముంచెత్తున్న పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే గోదావరి అవతల వైపు కామన్గా వరదలు వస్తూ ఉంటాయి. అక్కడ వరదలు వచ్చినప్పుడు అక్కడ కరకట్ట కడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. సో గోదావరి యువతల వైపు కూడా ఖచ్చితంగా మాకు అన్ని కావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎటు పోవడానికి లేదు. అయితే వర్షాలు లేని అడపదడప వర్షాలు పడ్డప్పుడు వర్షాలు పడ్డ సీజన్లో పత్తి కానీ ఇక్కడ మిరప కానీ వేశారు. సో ఇప్పుడు ఒక్కసారిగా ఫ్లడ్ మొత్తం కూడా వచ్చింది. 100,000 ఎకరాలు కూడా మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి కాబట్టి రైతులకు ఇది ఒక భారీ నష్టం అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా వర్షాలు లేవు కాబట్టి అడపదడపడ్డ వర్షాలకు వీళ్ళు పంట వేశారు. పంట వేసిన తర్వాత ఇప్పుడు 100,000 ఎకరాలు దాదాపుగా ఒక 10-15 ఫీట్ల మీద కూడా వరద నీరు చేరినటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే ప్రధానంగా మనం చూడొచ్చు రోడ్డు మీదనే ఈ రకంగా దాదాపుగా 5 నుంచి 6 ఫీట్ల మీద వరద చేరింది. సో పంట పొలాల్లో చూసుకుంటే దాదాపుగా 10 అడుగుల పైనే వరద చేరిందని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికి వరద ముంపులో ఏవైతే ఇండ్లు ఉన్నాయో, గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరినీ మాత్రం పునరావాస కేంద్రాలకు తరలించినప్పుడు కూడా తీవ్ర నష్టం కూడా వాటిల్లని చెప్తున్నారు. దీనికి ఒక పరిష్కారం కావాలని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు హుటాహుటిన మొత్తం కూడా పిల్లల్ని సంకలేసుకొని పోవాల్సి వస్తుంది. సో దీనికి ఒక ప్రత్యామ్నాయంగా ఏదైనా ఒక కరకట్ట చేయాలి. గోదావరి అవతల వైపు కరకట్ట కట్టేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కూడా కరకట్ట నిర్మాణం చేయాలి ఈ ప్రాంతం మొత్తం కూడా. ఎందుకంటే గోదావరికి యువతల వైపు ఉన్నట్టు బుర్గంపాడు, సారపాకతో పాటు ఈ ప్రాంతాలు చాలా ఉన్నాయి, చాలా కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి గ్రామాలు ఖచ్చితంగా మేలు చేయాలంటే కరకట్ట కట్టాలి. అవతల వైపు ఏ విధంగా అయితే కరకట్ట కడుతున్నారో యువతల వైపు కూడా కరకట్ట కడితే కనీసానికి నివాసం ఉండేటి కానీ ఇవన్నీ కూడా నీట మునక్కుంటుంటే పంట పొలాలంటే కామన్గా మునుగుతున్నాయండి. ప్రతి సంవత్సరం నుంచి మునుగుతూనే ఉన్నాయి తప్ప ఈ నివాసం ఉండే ప్రాంతాలు కూడా మేము వెళ్ళిపోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దీనికి పరిష్కారం కావాలి. కరకట్ట ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఇదంతా కూడా నిర్మాణం చేయాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రస్తుతానికి మన ఐన్యూస్ టీము భద్రాచలం గోదావరి కరకట్ట మీద ఉన్నాం. మనం చూసుకుంటే ఒకవైపు గోదావరి పరవళ్ళు తొక్కుతుంది, మరోవైపు టెంపుల్ ఏదైతే కరకట్ట అవతలైపు ఎదురుగా టెంపుల్ ఉంటుంది. పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా దాదాపుగా ఇలాంటి హాలిడేస్ వచ్చాయంటే భారీగా కూడా భక్తులు చేరుకుంటారు. ఇక్కడ మొత్తం కూడా ఏదైతే కరకట్ట ప్రాంతం ఇదంతా కూడా పుణ్యస్థానాలు ఆశ్రయించేటువంటి ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దీన్ని చూడొచ్చు మనం.
హనుమాన్ గుడి ఉంటుంది, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది, దాని వెనక కళ్యాణ కట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా నిత్యం కూడా కలకలలాడుతూ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే ఇది పర్యాటక ప్రాంతం. టెంపుల్కు వచ్చిన వాళ్ళు అంటే భద్రాద్రి రామాయణ దర్శించుకుంటానికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా పుణ్యస్నానం ఆచరించాలి. కాబట్టి గోదావరికి దిగి వాళ్ళు గోదావరి స్నానాలు చేస్తారు. సో ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. వరద ఉద్రిక్తత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కూడా ఇవన్నీ కూడా ఏదైతే క్లోజ్ చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఈ కరకట్ట మీద ఉన్నటువంటి షాపింగ్స్ ఏవైతే ఉంటాయో షాపింగ్లకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మొత్తం కూడా ఇట్లా మూటలు కట్టుకొని ఇట్లా వదిలేసి వెళ్ళిపోయినట్టు సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ప్రస్తుతానికి మొత్తం కూడా ఇదంతా నీట మునుగుతున్నటువంటి ఆ విజువల్ స్పష్టంగా మనం చూడొచ్చు. ఎందుకంటే కళ్యాణ కట్ట ఇదంతా కూడా మామూలుగా చూసుకున్నప్పుడు ఇది పెద్దగా ఏమి ఉండదు, కానీ అలాంటిది కళ్యాణ కట్ట ఆల్మోస్ట్ ఆల్ సగం దాకా మునిగింది. ఒక ఫ్లోర్ మొత్తం కూడా మునిగినటువంటి సిచ్యువేషన్ ఆ విజువల్లో మనం చూడొచ్చు. ఇంతకాకుండా పూర్తిగా ఇటువైపు ఉన్నప్పుడు 2 టెంపుల్స్ ఉన్నాయి. ఈ 2 టెంపుల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కూడా మునిగినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే కరకట్టకి అవతల వైపు అంటే భక్తులను కూడా ఎవరిని కూడా రానియకుండా పూర్తి స్థాయి కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే గోదావరి ఉద్రిక్త కొనసాగుతున్న నేపథ్యంలో పుణ్యస్థానాలు ఎవరు కూడా ఆచరించొద్దు. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతమైన భక్తులు వస్తున్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో కూడా గోదావరికి మాత్రం దిగడం ఇక్కడ అధికారులు నిషేధించినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే గంటకు కూడా గోదావరి నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అధికారులు కట్టుదిట్టం చేసినట్టు పరిస్థితి కాబట్టి మనం చూసుకుంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇటువైపు, ఎందుకంటే గోదావరి కరకట్ట మీద ఉన్నాం, ఇటువైపు గోదావరి ఉంటే అటువైపు సీతారామచంద్ర స్వామి ఆలయం ఉంటుంది. మొత్తం కూడా ఆలయానికి పోయి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇదంతా కూడా ఇట్లా వచ్చి పుణ్యస్నానాలు చేయాలి. కానీ ఇప్పుడు అవన్నీ లేకుండా పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా కట్టిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే గోదావరి ఎక్కువ రావడం వల్లనే ఇదంతా కూడా కట్టామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. హెచ్చరిక బోర్డులు కూడా పెట్టారు. అంతేకాకుండా కరకట్ట మనం చూసుకుంటే మొత్తం కూడా నిర్మానుషంగా ఉంది. ఇక్కడ పోలీస్ అధికారులు కానీ లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం కూడా గస్తీ కాస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎవరిని కూడా రానియకుండా ప్రస్తుతానికి, ఎందుకంటే ఈ వరద ఉద్రిక్తత కొనసాగే వరకు కూడా ఎవరు కూడా రావద్దని చెప్పారు. కేవలం భక్తులు ఎవరైనా వచ్చినా సరే చాలా దూరంగా మెట్ల మీదకి అవతల వైపు ఏదైతే మెస్ ఉందో మెస్ అవతల నుంచి మాత్రమే చూడాలి, ఎట్టి పరిస్థితులు ఇటు రావద్దని చెప్పేసి కూడా అధికారులు స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా హెచ్చరిక బోర్డులు కూడా అటువైపు పెట్టినట్టు పరిస్థితి కాబట్టి మనం ఇటు చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా ఇదంతా కూడా కరకట్ట. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ ఇక్కడ ఏదైతే గజ ఈతగాళ్ళం కూడా ఇక్కడ రెడీగా పెట్టినట్టు పరిస్థితి కాపాడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గోదావరి వరద క్రమంగా పెరుగుతుంది. సో ముంపుకు సంబంధించిన ప్రాంతాలలో కూడా ఇప్పటికే అధికారులు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో కూడా ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. వాళ్ళని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు కూడా తరలించినటువంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ప్రస్తుతానికి గోదావరికి గంట పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా రాత్రి పగలు అనేది టైం లేకుండా అప్రమత్తంగా ఉండాలి, పూర్తి స్థాయిలో కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. గోదావరి ఒక్కసారిగా, ఎందుకంటే పెద్దగా తెలంగాణలో వర్షాలు పెద్ద పడట్లేదు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కానీ ఖమ్మం జిల్లా ఈ ప్రాంతంలో పెద్దగా వర్షాలు లేవు. కానీ గోదావరి పైన పడుతున్నటువంటి ఏదైతే ఎగువలో పడుతున్న వర్షాల నేపథ్యంలో గోదావరి ఒక్కసారిగా వరద ఉద్రిక్తి కొనసాగుతుంది. దాదాపుగా ఏదైతుందో వార్నింగ్ సంబంధించిన 1st, 2nd, 3rd వార్నింగ్ కూడా దాటి గోదావరి ఇక్కడ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరిని కూడా ఎవరు గోదావరిలోకి దిగడం కానీ లేకపోతే ఇతర కార్యక్రమాలు గోదావరి పర్యాటక ప్రాంతంలో చేపలు పట్టడానికి కానీ సరదాగా కూడా పడవలలో కానీ ఎక్కడ బోట్లు కూడా వేసుకొని పోవద్దని చెప్పేసి అధికారులు స్పష్టంగా చెప్పినట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ప్రస్తుతానికైతే మనం ఏదైతే కళ్యాణ కట్ట దగ్గర ఉన్నో ఇదంతా కూడా మునిగినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ షాపులు దీనికి సంబంధించిన, ఎందుకంటే ఇక్కడ స్నానాలు ఆచరించడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది కొన్ని ఐటమ్స్ తీసుకుంటారు, కొబ్బరికాయలు కానీ ఇతర దీపం వెలిగేయడానికి ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇదంతా కూడా ఖాళీ చేసినట్టు పరిస్థితి కాబట్టి కొన్ని షాపులు అయితే మొత్తం కూడా నీట మునిగి కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా వరద ఒక్కసారిగా రావడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు అయితే ప్రస్తుతానికి లేవు, ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేదు. కానీ పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలి. వరద తగ్గే వరకు కూడా ఎవరిని కూడా గోదావరిలోకి రానియకూడదు, ఎవరిని కూడా భక్తులను కూడా పూర్తి స్థాయిలో కూడా గోదావరి తీరమంటే ఎవరికైనా ఇష్టమే. గోదావరి పరవళ్ళు దొక్కుతుంటే వేలాది మంది కూడా వచ్చి కన్నుల పండగగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే గోదావరి సోయగాలు ఆ విధంగా ఉంటాయి. కానీ భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగుతుంటే ఇప్పటికే వేల సంఖ్యలో కూడా ఇక్కడ భక్తులు చేరుకుంటారు. కానీ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు కానీ గ్రామాలకు మాత్రం గుండెకోత మిగిలిస్తుంది. ప్రస్తుతానికి కొంతమంది భక్తుల రూపంలో ఉన్నారు, మరి కొంతమంది గోదావరిని చూడడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా అనిపిస్తుంది గోదావరి చూస్తుంటే ఎలా ఉందని. చెప్పండి అమ్మ, ప్రస్తుతానికి మీరు గోదావరి చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇక్కడ గోదావరి చూస్తానికి బాగానే ఉంది కానండి, చుట్టుపక్కల రైతులకి పేదవాళ్ళకి అందరికి ఇల్లులు కొట్టపోయి పిల్లల తల్లులతోటి ఊర్లో వదిలిపెట్టిపోయి ఉంటే బాధ అనిపిస్తుంది. ఈ పాములల్లా తేళ్ళల్లా దోమలల్లా బయట ఉండాల్సి వస్తుంది. బురగంపాడు పక్క చుట్టూ ఏరియాలు మొత్తం మునిగిపోతుంది. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడడానికి మాకు అందరికి బాగానే ఉంటుంది,
కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఇబ్బంది. అదే సార్. మీరు లోకలే అన్నారు కదా, సో ఇక్కడ మనం ఎందుకంటే గోదావరి వచ్చినప్పుడు కూడా వేల సంఖ్యలో ఇక్కడ పర్యాటకులు వస్తూ ఉంటారు, చూడడానికి చాలా హ్యాపీగా చూస్తూ ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చూడ్డానికి గోదావరి చూస్తే 2 కాళ్ళు జారట్లేదు. ఇన్ని రోజులు అసలు నీళ్ళు లేక విలువలాడిపోయింది. ఇప్పుడు చూడడానికి మాత్రం 2 కాళ్ళు జారట్లేదు. ఇక్కడ చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది, వచ్చే మన భక్తులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కరకట్ట కొద్దిగా పూర్తి చేస్తే మంచిగా ఉంటుంది. అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా మునిగిపోతున్నాయి, లంక గ్రామాలు. వాటిని కూడా రెండు ప్రభుత్వాలు దయచేసి అక్కడ పక్కన ఉన్న రైతులు కానీ ఆ రోడ్లు కూడా జలం అయితేనే బస్సులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. గోదావరి ఉగ్ర రూపం కొంచెం తగ్గాలని మేము కూడా అనుకుంటున్నాము. అలాగే అందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ లంక గ్రామాలు అయితే ఏవేవి ఉన్నాయో వాళ్ళందరినీ సేఫ్ ప్లేస్కి పంపించి, ఇప్పుడు 2nd లెవెల్ 3rd లెవెల్ నడుస్తుంది. అది తగ్గేంత వరకు వాళ్ళందరినీ ఒక సేఫ్ ప్లేస్లో ఉంచాలని, వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ఫుడ్డు, వాటరు ఏమన్నా ప్రభుత్వాలే కాకుండా ఇంకెవరన్నా ముందు దయచేసి వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, గోదావరి చూడడానికి వచ్చారు కదా సార్, మీకు ఎలా అనిపిస్తుంది? చూడటానికి బాగానే ఉందండి. కాకపోతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ స్థితిగతులు మాత్రం మారడం లేదు. ఇక్కడ మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఎప్పటికప్పటికి గోదావరికి సంబంధించినటువంటి ఏదో పరిరక్షణ చేస్తున్నారు. కొంతమంది అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రస్తుతానికి గోదావరి ఎంత ఉంది, ఇక్కడ ప్రజలను ఇట్లా ఎలాంటి అప్రమత్తం చేశారు? ఇప్పుడున్న స్టేట్లో మనకు 56 దగ్గర స్టేబుల్గా ఉందండి. 58 వరకు వెళ్తుంది, 56కి ఉంది. 2 అవర్స్ నుంచి స్టేబుల్గా ఉంది. సో అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. రీహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూస్తున్నాం. అండ్ 4 days ఇంకా ఐఎండీ నుంచి వార్నింగ్ అలర్ట్ కూడా ఉంది డిస్ట్రిక్ట్ మొత్తానికి. సో దానికి సంబంధించి ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ 24/7 కాల్ సెంటర్తో పాటు అరేంజ్ చేయడం జరిగింది. ఫుడ్ విషయంలో కానీ శానిటేషన్, ఎసెన్షియల్స్, మెడికల్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము అన్ని ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో చూసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి కొన్ని రహదారులు మొత్తం కూడా క్లోజ్ చేశారు, గోదావరి మొత్తం చుట్టుముట్టిన పరిస్థితి కాబట్టి అవి ఎప్పుడు క్లియర్ చేస్తారు? సో వరద ఎప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది? మనకి ఇక్కడ వర్షం లేకపోయినండి, మనకి అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో మహారాష్ట్ర నుంచి, అక్కడి నుంచి క్యాచ్మెంట్ వస్తుంది కాబట్టి ఫ్లోని బట్టి మనకు ఒక్కొక్కసారి వరద ఉధృతి అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రస్తుతానికి ఎక్కువగానే ఉంది. సో అది కొంచెం స్టేబిలైజ్ అయిన తర్వాత, నార్మల్ అయిన తర్వాతనే బ్యారికేడ్స్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ రోడ్ కట్ అయిన తర్వాత ఎవరైనా ఇరుక్కుని చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. అండ్ ఫ్లో కూడా ఎక్కువ ఉంది కాబట్టి అలర్ట్ చేయడం కోసం అని చెప్పి బ్యారికేడ్స్ని బ్లాక్ చేయడం జరిగింది. సో డే అండ్ నైట్ కూడా, ఎందుకంటే గోదావరి అంటే కామన్గా ఆహ్లాదకరంగా ఉంటుంది, చూడడానికి వస్తుంటారు కదా. సో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకి ఎలాంటి హెచ్చరికలు మీరు జారీ చేస్తున్నారు? ఎందుకంటే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. అందరికీ అదే చెప్తున్నామండి. అన్ని డిపార్ట్మెంట్స్ తరపు నుంచి మేము వార్నింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలర్ట్గా ఉండండి, ఎందుకంటే లోకలైజ్డ్ రెయిన్ఫాల్ కూడా జరగవచ్చు. సో మనకి వెదర్ ప్రిడిక్షన్స్ అనేవి ఎరాటిక్గా మారిపోయినాయి, అంటే ఊహించలేని విధంగా మారాయి. సో దానికి సంబంధించి అందరూ కూడా మీకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్ ఇచ్చినా కూడా దానికి తగ్గట్టు మీరు కూడా స్పందించి ఇమీడియట్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే కనుక మనకు ఎటువంటి నష్టం లేకుండా ఈ ప్రమాదం నుంచి మనం బయటపడే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే గోదావరి ఫ్లడ్ ఇంకా కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా అప్రమత్తం చేస్తే ఎవరు కూడా గోదావరి తీరాలకు కూడా వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది ఏదైతే గోదావరి పరివాహక ప్రాంత ప్రజల మొత్తం కూడా తీవ్ర నష్టపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించినప్పుడు కూడా వాళ్ళ పంట పొలాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా నీట మునిగినాయి. పూర్తిగా వేలాది ఎకరాలు కూడా పంట మొత్తం నీట మునిగింది. పూర్తి స్థాయిలో కూడా ఇదంతా కూడా నష్టం వాటిల్తుందని చెప్పేసి కూడా ఇక్కడ కొంతమంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక పక్క మనం చూసుకున్నాం, ఒక పక్క భక్తులు కానీ ఇక్కడ స్థానికులతో మాట్లాడిపించినాం, అదేవిధంగా ఒక అధికారి కూడా వచ్చి మాట్లాడినట్టు పరిస్థితి కాకపోతుంది. ఇద్దరు వర్షం కూడా తీసుకున్నాం. పూర్తి స్థాయిలో కూడా ఫ్లడ్ అనుకోకుండా వచ్చింది. ఎందుకంటే ప్రస్తుతానికి వర్షాలు ఈ జిల్లాలో కానీ ఈ ప్రాంతంలో లేవు, కానీ ఎగువల పడుతున్న వర్షాల నేపథ్యంలో ఒక్కసారిగా గోదావరి అయితే వచ్చినట్టు పరిస్థితి కాబట్టి మొన్నటిదాకా కూడా ఎడారిని తలపించినట్టు గోదావరి ఒక్కసారిగా ప్రమాద హెచ్చరికలు దాటి కూడా గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం ఉంటే కొద్దిగా నష్టం అయితే ఖచ్చితంగా వాటిల్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. సో ఆ నష్టాన్ని ఏదైతే గోదావరి తగ్గిన తర్వాత ఒక అంచనా ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఎగువలో పడుతున్న వర్షాల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. ప్రస్తుతానికి భద్రాచలం వద్ద నిలకడగానే గోదావరి ఉంది, తగ్గుముఖం కూడా పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్లో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే అక్కడ వర్షాలు తగ్గినాయి, అక్కడ వచ్చేటువంటి ఏదైతే వరద ఉందో ఆ వరద తగ్గుముఖం పట్టింది. అయితే మహారాష్ట్రలో కొద్దిగా వరద ఉంది, సో ఆ వరద మాత్రమే ఇటు ఎక్కువ వస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా వరద పరిస్థితి ఏ విధంగా ఉంది? సో ఎప్పటికల్లా డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది?
వరద పరిస్థితి ఈరోజు ఉదయం నుంచి పెరుగుతూ మధ్యాహ్నం వరకు నుంచి 11 గంటల నుంచి 3-4 గంటల నుంచిగా నిలకడగా ఉన్నది. ప్రస్తుతము ఈ 3 గంటల నుంచి తగ్గుముఖం పట్టినది. ఇది ఇట్లానే తగ్గుతూ రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రం వరకు చాలా వరకు రెండవ ప్రమాద హెచ్చరిక అవసరం. ఒకవేళ పరిస్థితిని బట్టి పైన వర్షపాతం ఏమీ నమోదు కాకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక కంటే కూడా ఉపసంహరించే పరిస్థితి ఉన్నది. పైన వర్షపాతం ఇప్పుడు అల్పపీడన ద్రోణి ప్రభావం తగ్గిపోయింది కాబట్టి ఎటువంటి వర్షపాతాలు నమోదు కాలేదు. ఛత్తీస్గఢ్ ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో కానీ ప్రాణహిత మహారాష్ట్రలోని విదర్భ రీజియన్లో కానీ ఎటువంటి వర్షపాతం లేకపోవడం వల్ల ఇప్పుడు ఈ గోదావరి వరద తగ్గుముఖం పట్టింది. ఇది ఇట్లాగనే కొనసాగి రేపు సాయంత్రం కల్లా 3వ ప్రమాద హెచ్చరిక, 2వ ప్రమాద హెచ్చరిక, మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరించడం జరుగుతుంది రేపు సాయంత్రం వరకు. ప్రధానంగా ఇప్పుడు వరద మొత్తం కూడా కొన్ని గ్రామాలు చుట్టుముట్టిన పరిస్థితి కాబట్టి జాతీయ రహదారులు కూడా మొత్తం వరద చేరేది. ఇప్పటికే అవన్నీ కూడా నిలిపేశారు. సో వాళ్ళందరికీ అంటే వచ్చే వాహనాలకు మీరు ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? సో వరద వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలు ఉంటాయి, సరే ముంపుకులు ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి, వాళ్ళందరినీ ఏ విధంగా సురక్షిస్తున్నారు? అది దాని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ వాళ్ళు, పోలీసు అధికారులు వీళ్ళంతా అక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి కొన్ని గంటల వరకు మాత్రమే కాబట్టి ఒకరోజు వాహనాలను మనుషులు వీళ్ళ మూమెంట్ కూడా నిలిపేయటం జరిగినది. కొన్ని గంటల తర్వాత అవి వాటిని ఉపసంహరించడం జరుగుతుంది. అలాగనే నష్టపరిహారం అనేది ఈ పూర్తిగా వరద ప్రభావం తగ్గిన తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్స్ వీళ్ళంతా వెళ్ళి ఫీల్డ్లో సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి వరద కొనసాగుతుంది కాబట్టి పరివాహక ప్రాంత ప్రజలకి ఎలాంటి అప్రమత్తం చేస్తున్నారు? సో వాళ్ళకి ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అది కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ మన ఎప్పటికప్పుడు రెవెన్యూ వాళ్ళు, పోలీసు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ వాళ్లకు ఏ లెవెల్కి ఏ రోడ్డు కట్ అవుతుంది, ఏ గ్రామాలు మునుగుతాయి, వాటికి ఇబ్బంది ఉన్నది తెలియజేస్తూ వాళ్ళని అప్రమత్తం చేయడం జరుగుతున్నది. అట్లానే మనకు ఇప్పుడు దుమ్మగూడెం మండలంలో సున్నం పట్టి ఉంది. నిన్న మధ్యాహ్నమే బీపీఎల్ వాళ్ళ సహాయంతో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అట్లా ఇలా గ్రామాలు చర్లలో ఒకటి ఉన్నది. ఇటు మనకు కూనవరం వైపు వెళ్ళే దగ్గర కూడా మన ఫ్లడ్ బ్యాంక్ ఉన్నది. అక్కడ కూడా బ్యారికేడ్ మట్టి అడ్డం పెట్టేసి వాహనాల రాకపోకలు వాటిని నిలిపేయటం జరిగినది. మన రేపటికల్లా అది తగ్గిపోయిన తర్వాత అప్పటిదాకా మనం ఎటువంటి వాహనాలు అనుమతించేది లేదు. ఆ తర్వాతనే దాన్ని అనుమతించేది ఉంటుంది. కాబట్టి ఎటువంటి ఇది కానీ జరిగే అవకాశం లేదు, ప్రమాదాలు కానీ. అది సో ప్రస్తుతానికి ఏదైతుందో వరద కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం లేకుండానే ప్రజలను కాపాడుతున్నాం. పూర్తి స్థాయి కూడా వాళ్ళ కోసం పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశామని చెప్పి జిల్లాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికి భద్రాద్రి జిల్లాలో దాదాపుగా 49 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎక్కడైతే రోడ్లపై చేరిందో ఆ రోడ్ల అక్కడ కూడా బ్యారిగేడ్స్ పెట్టేసి వాహనాలు మొత్తం కూడా నిలిపేశారు. ఇళ్లలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే అంటే ముంపులో ఉన్నటువంటి ప్రాంతాలు అందరినీ కూడా ప్రస్తుతానికి పునరావాస కేంద్రాలు తరలించారు. కొంతమంది ఏదైతే అదే గ్రామంలో అంటే వరద పట్టణ గ్రామాలు ఉన్నాయో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా చుట్టూ వరద ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పేసి కూడా అధికారులు సూచనలు చేస్తారు. అయితే వరద ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది. తగ్గుముఖం పట్టిన తర్వాత ఇప్పుడు ఏదైతే రహదారులు మొత్తం హైవే రోడ్లు ఇవన్నీ కూడా మొత్తం ఏదైతే బ్యారిగేడ్స్ పెట్టి మొత్తం బ్లాక్ చేశారో అవన్నీ కూడా క్లియర్ చేస్తాం. వరద తగ్గే వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ వాతావరణం కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను ప్రస్తుతానికైతే నిలిపేస్తాం. వరద మొత్తం తగ్గిన తర్వాత ఏదైతే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా మొత్తం కూడా ఉపశమనం అయిపోయిన తర్వాత గోదావరి ఫ్లడ్ తగ్గిన తర్వాతనే ఇవన్నీ క్లియర్ చేస్తుంది తప్ప అప్పటిదాకా ఎట్టి పరిస్థితుల్లో చేయము. అంతేకాకుండా నష్టానికి సంబంధించి ఏదైతే దీనికి వ్యవసాయ పరంగా కానీ లేకపోతే ఏదైతే వరద వచ్చి ఇల్లు కొద్దిగా మునిగిపోయినాయో ఇవన్నీ నష్టం కూడా వరద తగ్గిన తర్వాతనే ప్రత్యేక అధికారులను పెట్టి ఒక అంచనా వేయించి మొత్తం కూడా సర్వే చేపిస్తాం. దానికి తగ్గట్టు కూడా పంట నష్టం కానీ ఇతర నష్టం ఏదన్నా ప్రభుత్వం ద్వారా అందే విధంగా అన్ని చేస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.